హాయ్ ఫ్రెండ్స్, వీడియో నంబర్ 3 మన వెబ్ డిజైనింగ్ విత్ వర్డ్‌ప్రెస్‌లో. సో, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన టాపిక్ ఏంటి అంటే వర్డ్‌ప్రెస్‌ని మీ రిమోట్ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వన్ క్లిక్ ఇన్‌స్టాల్. వన్ క్లిక్ ఇన్‌స్టాల్ చేయాలి అంటే మీకు cPanel అంటే కంట్రోల్ ప్యానెల్ యొక్క క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేము, పాస్వర్డ్ తెలియాలి. సెకండ్ మెథడ్ మీ యొక్క ఎఫ్టిపి టూల్ అంటే ఫైల్ జిల్లా ద్వారా ఇన్స్టాల్ చేయాలంటే మాత్రం ఫైల్ జిల్లా సంబంధించిన యూజర్ నేము, అలాగే హోస్ట్ నేము, అలాగే పోర్ట్ నంబరు, అలాగే పాస్వర్డ్, ఈ 4 డీటెయిల్స్ మీకు తెలిస్తే ఈ ఫైల్ జిల్లా ద్వారా కూడా మీరు వర్డ్‌ప్రెస్‌ని మీ సర్వర్ అంటే మీ రిమోట్ సర్వర్, మీ లోకల్ సర్వర్ కాదు, అంటే జాంప్, వ్యాంప్లో కాదు, రియల్ సర్వర్ అంటే రిమోట్ సర్వర్లో చేయడం ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫైన్. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ మీ యొక్క ఫైల్ జిల్లాకు సంబంధించిన ఎఫ్టిపి డీటెయిల్స్ అనేటివి మనకి 1.com వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవి ఎలా ప్రొవైడ్ చేస్తారు అంటే, సో ఫస్ట్ మనం చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ క్రోమ్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ మీరు 1.comలోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ చూసాం ఇది. సో ఈ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ప్రీవియస్ మనం ఎఫ్టిపిలో మన డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. సో మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయకుండా, టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్గా నేను ఫైల్ జిల్లాలోకి వెళ్ళిపోతున్నాను. ఫైల్ జిల్లాలో ఇక్కడ హోస్ట్ అని ఒకటి ఉంది. ఈ హోస్ట్లో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ హోస్ట్ డీటెయిల్స్ అనేటివి కంట్రోల్ ప్యానల్లో ప్రీవియస్గా నేను మీకు చూపించాను. ఓకే, కంట్రోల్ ప్యానల్లో లాగిన్ అయితే ఎఫ్టిపి డీటెయిల్స్ అనే ఒక పర్టికులర్ కేటగిరీ క్లిక్ చేస్తే అక్కడ మన ఎఫ్టిపి డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. అంటే హోస్ట్ నేము, యూజర్ నేము, పాస్వర్డ్, పోర్ట్ నెంబరు, ఇవన్నీ కూడా మనకి 1.com వాళ్ళు ఇస్తారు కాబట్టి నేను అవి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎఫ్టిపి మీ యొక్క వెబ్సైట్ నేము, సే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టాప్ తెలుగు. ఇక్కడ మీ యొక్క యూజర్ నేము, అలాగే పాస్వర్డ్, మీ యొక్క పోర్ట్ నంబరు ఎంటర్ చేసి ఇక్కడ ఎప్పుడైతే మీరు ఎంటర్ క్లిక్ చేస్తారో ఇక్కడ చెప్తుంది, అంటే ఇదిగోండి రిట్రైవింగ్ డైరెక్టరీ సక్సెస్ఫుల్, డైరెక్టరీ లిస్టింగ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది అంటే మీరు ఎంటర్ చేసిన హోస్ట్ నేము, యూజర్ నేము, పాస్వర్డ్, పోర్ట్ నెంబరు కరెక్ట్ అని అర్థం. ఇన్ కేస్ అలా రాలేదు, ఎర్రర్ వచ్చింది అంటే మీరు ఎంటర్ చేసిన ఏదో ఒకటి, అది హోస్ట్ నేమ్ అవ్వచ్చు, యూజర్ నేమ్ అవ్వచ్చు, పాస్వర్డ్ అవ్వచ్చు, తప్పు ఉంది అని అర్థం. ఫైన్. ఇప్పుడు మనం వర్డ్‌ప్రెస్‌ని అప్లోడ్ చేయాలి. వర్డ్‌ప్రెస్‌ని అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ రిమోట్ సైట్లో ఇది రూట్ ఫోల్డర్, ఇది దానికి సంబంధించిన సబ్ ఫోల్డర్. అంటే ఈ ఫైల్ని డ్రాగ్ చేసి అక్కడ డైరెక్ట్గా మీరు డ్రాప్ చేయొచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ డి అనే ఒక పర్టికులర్ ఫోల్డర్ ఒక్కసారి మినిమైజ్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ మీ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి వర్డ్‌ప్రెస్‌ని డౌన్లోడ్ చేయాలి. వర్డ్‌ప్రెస్‌ని డౌన్లోడ్ చేయాలంటే wordpress.com కాదు, wordpress.org. వర్డ్‌ప్రెస్ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఇక్కడ నుండి డౌన్లోడ్ చేయొచ్చు. ఓకే, ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను ఇక్కడ. ఓకే, డౌన్లోడ్ చేసి పెట్టాను. సెకండ్, మనము థీమ్ని మనం పర్చేజ్ చేస్తున్నాం అంటే ఫ్రీ థీమ్స్ కాకుండా పెయిడ్ థీమ్స్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం పర్చేజ్ చేయాలి. అంటే ఏ థీము, ఆస్ట్రమ్ థీమ్ అని కూడా చెప్పాను. ఆస్ట్రమ్ థీమ్, దీన్ని పర్చేజ్ చేయాలి. సో ఈ పర్టికులర్ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు ఇది బై నౌ, ఇది $59. మరి ఇది పర్చేజ్ చేయడానికి మనం సైన్ ఇన్ కావాలి. ఈ యూజర్ అకౌంట్ని కానీ మనం ఒక్కసారి క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పర్చేజ్ చేయొచ్చు. అప్పుడు దీన్ని మనం డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇది నేను ఆల్రెడీ యూజర్ లాగిన్ క్రియేట్ చేసుకున్నాను. ఈవెన్ ఈ థీమ్ని కూడా నేను పర్చేజ్ చేశాను. సో పర్చేజ్ చేసినప్పుడు డౌన్లోడ్ కూడా చేశాము. సో ఇది మీరు సైన్ ఇన్ లాగిన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీ యొక్క ఎన్వేటో అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నా డీటెయిల్స్ ఇక్కడ నేను సబ్మిట్ చేస్తున్నాను సో దట్ నేను డౌన్లోడ్ చేయొచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఎప్పుడైతే దీన్ని, ఇదిగోండి యూ హ్యావ్ 1 లైసెన్స్ ఫర్ దిస్ ఐటమ్, అంటే నాకు ఒక లైసెన్స్ ఉంది, అంటే నేను పే చేసేసాను. ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే ఇది మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. అది నేను ఆల్రెడీ డౌన్లోడ్ కూడా చేశాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, దీన్ని ఒకసారి నేను క్లోజ్ చేసి, ఇదిగోండి ఇక్కడ నాకు డౌన్లోడ్స్లో ఇది నా థీమ్. ఓకే, దీన్ని రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ అంటే ఆ థీమ్ అనేది ఇక్కడ ఆస్ట్రమ్ థీమ్ అని వచ్చేసింది. ఇది నేను డౌన్లోడ్ తీసేస్తున్నాను. సో
ఇది ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇది నా వర్డ్ ప్రెస్, దీన్ని కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. వర్డ్ ప్రెస్లో బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 3 థీమ్స్ అనేటివి మనకు డిఫాల్ట్గా ఇస్తారు. ఓకే, ఈ వర్డ్ ప్రెస్లోకి వెళ్తే WP కంటెంట్లో ఈ థీమ్స్లో మనకి ఈ 3 థీమ్స్ అనేటివి డిఫాల్ట్గా ఉంటాయి. అవి నాకు వద్దు, డిలీట్ చేసేసాను. నాకు కావాల్సింది నా థీము, నేను కొన్న థీమ్ కావాలి కాబట్టి ఈ థీమ్ని తీసుకెళ్ళి కాపీ చేసుకొని ఈ వర్డ్ ప్రెస్లో కంటెంట్లో థీమ్స్లో ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఈ ప్లగ్గిన్స్ ఉన్నాయి కదా, ఈ ప్లగ్గిన్స్ని నేను కాపీ చేసుకొని ఈ ప్లగ్గిన్స్ ఫోల్డర్లో మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైన్ అయిపోయింది. ఇది సెకండ్ స్టెప్. ఓకే, సో ఒకటి థీమ్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత వర్డ్ ప్రెస్ అయిపోయిన తర్వాత ఇవన్నీ నేను డిలీట్ చేసేస్తున్నాను. దీన్ని మనం ఇప్పుడు ఈ థీమ్స్లో నా థీమ్ ఉంది చూడండి, ఇది నా థీము. ఇప్పుడు ఈ ఎంటైర్ వర్డ్ ప్రెస్ని మనం ఈ ఫైల్ జిల్లా ద్వారా అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలి అంటే వర్డ్ ప్రెస్ ఫోల్డర్ని డ్రాగ్ చేయకూడదు, దాని లోపల ఉన్న ఫైల్స్ని మనం డ్రాప్ చేయాలి. సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ ఫైల్ జిల్లాలో డ్రాప్ చేయాలి. ఎలా? సో దీన్ని కొంచెం మనం మినిమైజ్ చేసేసుకొని ఈజీగా ఇలా ఈ విండోని పక్కన పెట్టేసుకుంటే మనం ఈజీగా డ్రాప్ చేయొచ్చు. ఫైన్, ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి మనం డ్రాప్ చేసేస్తే ఈ ఫైల్స్ అన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. సో ఈ ఫైల్స్ అన్నీ కూడా మనకి అప్లోడ్ అవ్వడానికి ప్రాబబ్లీ ఒక 15 to 20 minutes, అంటే మన ఇంటర్నెట్ స్పీడు, మీ సర్వర్ లొకేషను, ఇలా చాలా ఫ్యాక్టర్స్ అనేటివి మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. కాబట్టి సో ఇది మనం ఫైల్ జిల్లా ద్వారా మనం పర్చేజ్ చేసిన థీము ప్లస్ వర్డ్ ప్రెస్ అప్లోడ్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ క్లాస్ లేదంటే నెక్స్ట్ ట్యుటోరియల్లో మన నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే దీన్ని కాన్ఫిగర్ చేసి ఒక రియల్ వెబ్సైట్గా ఎలా చేయాలి, అంటే పేజెస్ని క్రియేట్ చేయడం, అలాగే పోస్టులు క్రియేట్ చేయడం, అలాగే ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేయడం, అలాగే యాడ్సెన్స్ అప్లై చేయడం, అలాగే గూగుల్లో టైప్ చేస్తే మన వెబ్సైట్ లిస్ట్ అవ్వడం, SEO, మన డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న అన్ని టాపిక్స్ కూడా దీనిపైన మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే బేసిక్గా మనకున్న వెబ్సైట్ని గూగుల్లో టాప్ తీసుకురావడం, దాని యొక్క అలెక్సా ర్యాంక్ని పెంచడం. మీరు బ్లాగర్ అయితే మీ బ్లాగ్కి యాడ్సెన్స్కి ఎలా అప్లై చేయాలి, దాని ద్వారా మనీ ఎలా జనరేట్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్స్ని ఎలా తీసుకోవాలి, ఆ కోడ్ని ఎలా ప్లేస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ పర్టికులర్ బ్లాగ్ పైన నేర్చుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.